ఏమైంది చిన్ను? ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? అడిగింది వాళ్ళమ్మ లక్ష్మి. మరేం లేదమ్మా. కరాటే నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను అస్సలు చేయలేకపోతున్నాను. కాళ్ళు చేతులు చాలా నొప్పి పెడుతున్నాయమ్మా. అవన్నీ నాకు వద్దు. నేర్చుకోనని చెబితే నాన్న వినడం లేదు. అది నీ మంచి కోసమే కదా చిన్ను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను నువ్వు రక్షించుకునేలా, ఎదుటి వాళ్లకు సాయం చేసేలా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి శిక్షణ చాలా అవసరం. దానికి ముందుగా నువ్వు మానసికంగా సిద్ధమైతే ఆ నొప్పులేమీ పెద్దగా తెలియవు. పైగా ధైర్యంగానూ ఉంటావు అని బుజ్జగించింది అమ్మ. నువ్వు నాన్నకే సపోర్ట్ చేస్తావు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కరాటే క్లాస్కు వెళ్ళింది. నిన్నటి వరకు ఇష్టం లేదని తెగ గొడవ చేశావు, ఇప్పుడు ఏమయ్యింది? అంది అమ్మ. నిన్న రాత్రి నాన్న తాతయ్యతో మాట్లాడుతూ ఉంటే విన్నాను. నేను కరాటే క్లాస్కు వెళ్ళనని చెప్తే ఎందుకు కోప్పడేవారో తెలిసింది. బయట పరిస్థితులేం బాలేవు కదా. అలాంటి సందర్భాలలో కరాటే వస్తే కొంతవరకైనా రక్షించుకోగలుగుతామంట. నేను మెంటల్గా, ఫిజికల్గా బలంగా ఉంటానంట. నేను కరాటే నేర్చుకుంటే నాకు గాయాలు అవుతాయి కదా. అప్పుడు నాన్నకు చాలా బాధేస్తుందంట. అలా తాతయ్యతో చెబుతున్నారు. అది తెలిసిన నాన్నని నేను తప్పుగా అనుకున్నాను. కానీ నాన్న ఏం చేసినా నా మంచి కోసమే అని తెలిసింది.